సెలవులు దాదాపు ఇంకా 5-10 రోజుల్లో స్టార్ట్ అవుతాయి అనుకుంటా. అప్పుడు దాకా ఎట్లా ఈ కార్యక్రమం జరిగింది దయచేసి టీచర్స్ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మాకు కూడా చెప్పండి. ఎందుకంటే పిల్లలు, అందరి పిల్లలు, మన పిల్లలు, మీ పిల్లలు, మా పిల్లలు, ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగినా అందరం బాధపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి టీచర్స్ కూడా మాకు చెప్పండి, దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి స్కీమ్ అని కూడా చెప్పండి. తమిళనాడులో ఈ కార్యక్రమాన్ని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా పిల్లలకు పెడదాం. ఎందుకంటే తల్లిదండ్రులకు ముఖ్యంగా ఎక్కడైతే తల్లులు తండ్రులు ఇద్దరు కూడా పనికిపోయే తల్లి తండ్రి ఉంటారో, ఇంతకుముందు నేను ఒక అమ్మాయితో, నా పక్కన కూర్చున్న అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే అమ్మాయిని అడిగాను, ఏం చేస్తారమ్మా మీ అమ్మా నాన్న అంటే, అమ్మా నాన్న ఇద్దరు టైలరే సార్, ఇద్దరు పని చేస్తారు, మరి చదువు బాగా చెప్తున్నారంటే చాలా బాగా చెప్తున్నారని చెప్పింది. మరి ఇద్దరు కూడా టైలరే అంటే ఇద్దరు కూడా పని చేస్తారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బిజీగా ఉంటారన్నది. కాబట్టి అట్లా బిజీగా ఉండే తల్లిదండ్రికి డెఫినెట్గా వాళ్ళకు కూడా కొంత రిలీఫ్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ వాళ్ళు ఎక్కడన్నా తినొచ్చు, పిల్లలు మాత్రం ఖచ్చితంగా స్కూల్లో వాళ్ళకి దొరుకుతుంది అనే ఒక విశ్వాసంతో, మంచి నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ వస్తుందనే ఒక విశ్వాసంతో వాళ్ళు కూడా పిల్లల్ని డ్రాప్ చేసి వాళ్ళ పనికి తొందరగా వెళ్ళిపోవచ్చు. లేదంటే మీకు తెలుసు ఉదయం 5కి 4కి లేచి తయారు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.